Hello students, today we are going to discuss about the chapter 2b excretory products and their elimination. 2 marks questions, that is very short answers. So we'll see about the very shorts. Name the blood vessels that enters and exits the kidney. సో కిడ్నీ లోపలికి బయటికి వెళ్ళేటువంటి బ్లడ్ వెజల్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో లోపలికి ఏంటి వెళ్తుంది? రీనల్ ఆర్టరీ. అంటే రీనల్ ఆర్టరీ అనేది ప్యూర్ బ్లడ్ని తీసుకెళ్తుంది కిడ్నీ లోపలికి. అండ్ నెక్స్ట్ ఇంప్యూర్ బ్లడ్ని రీనల్ వెయిన్ బయటికి తీసుకొస్తుంది. సో రీనల్ ఆర్టరీ లోపలికి వెళ్తుంది, రీనల్ వెయిన్ బయటికి రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి, రీనల్ ఆర్టరీ బ్లడ్ లోపల తీసుకెళ్తుంది అండ్ రీనల్ వెయిన్ బయటికి బ్లడ్ని తీసుకొస్తుంది అనమాట. ఈ రెండు బ్లడ్ వెసల్స్ ఒకటి లోపలికి వెళ్తుంది, ఒకటి బయటికి రావడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఆర్ ద 2 blood vessels. నెక్స్ట్, వాట్ ఆర్ ద రీనల్ పిరమిడ్స్ అండ్ రీనల్ ప్యాపిల్లే? రీనల్ పిరమిడ్స్ అంటే ఏంటి, రీనల్ ప్యాపిల్లే ఏంటి అని అడుగుతున్నారు. సో హియర్ ది broad things which the cone like funnel like structures, in this funnel like structures the broad one are called as renal pyramids and this one is called as renal papillae. The cone shaped thing is called as renal papillae. Fine. So the broad one is called as renal pyramid and the cone like structure is called as renal papillae. So the medulla of the kidney is divided into multiple cone-shaped masses called as renal pyramids, and the tip of this renal pyramid is called as renal papillae. So చూడండి, సో ఈ మెడ్యులర్ రీజన్ ఉంది కదా, ఇది కార్టెక్స్, అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడ్యులా. సో ఈ మెడ్యులర్ రీజన్లో మెనీ pyramids like structures are present, those are called as renal pyramids, and this cone shaped structure of this renal pyramid is called renal papillae. Next, what are columns of Bertin? Columns of Bertin అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో హియర్ నథింగ్ బట్ హియర్ ద ప్రొజెక్షన్స్ ఆఫ్ రీనల్ కార్టెక్స్. సో ఇక్కడ మధ్యలో కార్టెక్స్ ఉంది కదా, సో అవుటర్ పార్ట్ని కార్టెక్స్ అంటాం. ఈ కార్టెక్స్ అనేది రీనల్ పిరమిడ్స్ మధ్యలో వెళ్ళింది కదా. సో దీస్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ రీనల్ కార్టెక్స్. The renal cortex which is extending between the 2 pyramids is called as columns of Bertin. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో దాన్ని కాలమ్స్ ఆఫ్ బర్టీన్ అంటారనమాట. రీనల్ పిరమిడ్స్ మధ్యలో కార్టెక్స్ వెళ్తుంది, సో దాన్ని కాలమ్స్ ఆఫ్ బర్టీన్ అంటారు. దట్ ప్రొజెక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాలమ్స్ ఆఫ్ బర్టీన్ ఆర్ రీనల్ కాలమ్స్ అంటారు. రీనల్ కాలమ్స్ అంటారు. నేమ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీ. ఏంటి? నెఫ్రాన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద 2 మెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ యూనిట్స్ ఇన్ ఇట్? సో నెఫ్రాన్లో 2 స్ట్రక్చరల్ యూనిట్స్ అంటే ఏంటి? మాల్ఫిజియన్ బాడీ అండ్ రీనల్ ట్యూబ్యూల్స్. సో మాల్ఫిజియన్ బాడీలో మళ్ళీ బొమెన్స్ క్యాప్సుల్ అండ్ గ్లోమరులస్ వస్తుంది. సో మాల్ఫిజియన్ బాడీ అండ్ రీనల్ ట్యూబ్యూల్స్. రీనల్ ట్యూబ్యూల్స్లో ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ అండ్ లూప్స్ ఆఫ్ హెన్లీ. సో ఇవి 3 ఉంటాయి. సో మాల్ఫిజియన్ బాడీ అండ్ రీనల్ ట్యూబ్యూల్ టుగెదర్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ద స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ నెఫ్రాన్. సో నెఫ్రాన్లో ఇవి 2 పార్ట్స్ ఉంటాయి. ఈ 2 పార్ట్స్ అన్నీ కలిస్తేనే నెఫ్రాన్ అవుతుంది. సో ఈ నెఫ్రాన్స్ అన్నీ కలిసి కిడ్నీ ఫామ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ కార్టికల్ అండ్ జెక్స్ట్రామెడ్యులరీ నెఫ్రాన్స్. సో కార్టికల్ నెఫ్రాన్స్ అంటే ఏంటి, జెక్స్ట్రామెడ్యులరీ నెఫ్రాన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో కిడ్నీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? మెడ్యులర్ రీజన్, కార్టికల్ రీజన్ ఉంటుంది. అంటే అవుటర్ కార్టెక్స్ ఉంటుంది, ఇన్నర్ మెడ్యులా ఉంటుంది. సో మెడ్యులాలో ఉండేటువంటి నెఫ్రాన్స్ని మెడ్యులరీ, జెక్స్ట్రామెడ్యులరీ నెఫ్రాన్స్ అంటారు. అండ్ కార్టికల్ రీజన్లో ఉండేటువంటి నెఫ్రాన్స్ని కార్టికల్ నెఫ్రాన్స్ అంటారు. సో ద మోస్ట్ ఆఫ్ ద నెఫ్రాన్స్, ద లూప్స్ ఆఫ్ హెన్లీ ఈజ్ టూ షార్ట్. కార్టికల్ నెఫ్రాన్స్లో లూప్స్ ఆఫ్ హెన్లీ చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఎక్స్టెండ్స్ వెరీ లిటిల్ ఇన్ టు ద మెడ్యులా. దీస్ నెఫ్రాన్స్ ఆర్ కాల్డ్ as కార్టికల్ నెఫ్రాన్స్. అండ్ రీనల్ కార్పసల్స్ ఆర్ present in the superficial cortex, renal cortex, and vasa recta is absent and reduced. ఇక్కడ vasa recta అనేది ఉండదు అనమాట. నెక్స్ట్, జెక్స్ట్రామెడ్యులరీ నెఫ్రాన్స్ వచ్చేసి the loops of Henle is very long and runs deep into the medulla, and these nephrons are called as juxtamedullary nephrons. Renal capsule are present near the renal medulla and vasa recta is well developed. సో జనరల్గా నెఫ్రాన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే, సో ఇది మాల్ఫిజియన్ బాడీ, అంటే గ్లోమరులస్, బొమెన్స్ క్యాప్సుల్ కలిపితే మాల్ఫిజియన్ బాడీ. ఇదంతా కూడా రీనల్ ట్యూబ్యూల్స్, అంటే ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్, లూప్స్ ఆఫ్ హెన్లీ అండ్ డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్. ఇదంతా కలిపితే ఏంటి? రీనల్ ట్యూబ్యూల్. సో ఈ రెడ్ కలర్ థింగ్స్ ఉన్నాయి కదా, వీటిని వ్యాసా రెక్టా అంటాం అనమాట. సో ఈ కార్టికల్ నెఫ్రాన్స్లో ఈ లూప్స్ ఆఫ్ హెన్లీ చాలా చిన్నగా ఉంటుంది. ఓన్లీ కార్టికల్ కొంచెం మాత్రమే మెడ్యులాలోకి వెళ్తుంది అనమాట. మిగతా అంతా కూడా కార్టికల్ రీజన్లోనే ఉంటుంది. అదే
మెడిలరీ జెక్స్ట్రా మెడిలరీ నెఫ్రాన్స్లో ఈ లూప్స్ ఆఫ్ హెన్లీ పొడుగ్గా ఉంటుంది, మెడిలా రీజన్లోనికి ఎక్స్టెండ్ అవుతుందంట ఎక్కువగా. సో అలా సో చూడండి, ఈ లైన్స్ అంటే ఏంటి, నెఫ్రాన్స్ అనమాట. నెఫ్రాన్స్ యొక్క లూప్స్ ఆఫ్ హెన్లీ ఇలా లోపలిగా వెళ్తేనేమో జెక్స్ట్రా మెడిలరీ నెఫ్రాన్స్ అంటాం. లూప్స్ ఆఫ్ హెన్లీ చిన్నగా ఉండి ఓన్లీ కార్టికల్ రీజన్లో ఉంటే దాన్ని కార్టికల్ నెఫ్రాన్స్ అంటారు. ఫైన్. నెక్స్ట్, సో వీటిలో వాసరెక్టా చాలా అబ్సెంట్, అసలు ఉండదు. ఇక్కడ చాలా డెవలప్ అయి ఉంటుందన్నమాట. వాసరెక్టా అని చెప్పాను కదా, బ్లడ్ వెజల్స్, కలెక్టింగ్ బ్లడ్ వెజల్స్. నెక్స్ట్, డిఫైన్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది ఇక్కడ. సో ద ఫిల్ట్రేషన్ ఆఫ్ ద బ్లడ్ ఫ్రమ్ ద గ్లోమరులస్ ఇన్ టు ద ల్యూమెన్స్ ఆఫ్ బ్లెమెన్స్ క్యాప్సూల్ ఈజ్ కాల్డ్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అండ్ ఇట్ ఈస్ ప్యాసివ్ ప్రాసెస్. అంటే ఎప్పుడైతే యూరిన్ ఈ ఎఫరెంట్ బ్లడ్ వెజల్ ద్వారా బ్లడ్ తెచ్చి ఇక్కడ పోయడం జరుగుతుందో, సో అదంతా కూడా ఫిల్టర్ అయ్యి ఫిల్ట్రేట్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. సో అలా జరగడాన్ని గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అంటారు. అంటే గ్లోమరులస్ ఈ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది, ఫిల్టర్ అయ్యి ఫిల్ట్రేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. దాన్ని గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అంటారు. గ్లోమరులస్ దగ్గర జరిగేటువంటి ఫిల్ట్రేషన్ని గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ అంటారు. నెక్స్ట్, డిఫైన్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్. అంటే ద అమౌంట్ ఆఫ్ ద ఫిల్ట్రేట్ ఫౌండ్ బై ద బోత్ ద కిడ్నీస్ పర్ మినిట్. ఒక మినిట్లో ఎంత బ్లడ్ ఫిల్టర్ అవుతుందో దాన్ని గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అంటారు. అంటే ఇట్ ఈస్ ఇన్ హెల్దీ ఇండివిజువల్స్లో చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఒక్క నిమిషానికి 125 ml అనేది ప్యూరిఫై అవుతుంది అన్నమాట, బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. సో టోటల్గా పర్ డే ఒక రోజుకి 180 లీటర్లు అంటే 180 లీటర్స్ అనేది జరుగుతుందన్నమాట, ఫిల్టర్ అవుతాయి అన్నమాట. డైలీ 180 లీటర్స్ ఫిల్టర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై మ్యాండేటరీ రీఅబ్జార్ప్షన్. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా తిరిగి వెనక్కి పునఃశేషింపబడాలి, అంటే బ్లడ్లోనికి వెళ్ళాలి, లేకపోతే ప్రాబ్లం. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్ డస్ ఇట్ అకర్స్. సో గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ ఈజ్ in a healthy individual is approximately 125 milliliters per minute, 180 liters per day. More than 85% of the filtrate formed in the is reabsorbed in a constant, unregulated manner by a proximal convoluted tubule and distal limb of the descending Henle's loop. This process is known as obligatory or mandatory reabsorption. అంటే రోజుకి 180 లీటర్లు ఫిల్టర్ అవుతుంది, కానీ 85% మాత్రమే అంటే ఇందులో అంటే ఈ రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా రీఅబ్జర్వ్ అవుతుంది, న్యూట్రియంట్స్ అవన్నీ కూడా. సో ఎక్కడ రీఅబ్జర్వ్ అవుతున్నాయి, ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ దగ్గర అండ్ డిసెండింగ్ లింబ్ ఆఫ్ ద లూప్స్ ఆఫ్ హెన్లీ దగ్గర రీఅబ్జర్వ్ అవుతున్నాయి. అంటే అలా అవ్వకపోతే యూరిన్తో పాటు అన్ని యూస్ఫుల్ మినరల్స్ అవన్నీ సాల్ట్స్ అన్నీ కూడా యూరిన్లో వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా జరగకుండా ఖచ్చితంగా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. దాన్నే ఆబ్లిగేటరీ ఆర్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా జరగాలి, రీఅబ్జార్ప్షన్ పునఃశేషణ జరగాలన్నమాట. సో అలా పునఃశేషణ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ జెక్స్ట్రాగ్లోమరులార్ సెల్స్ అండ్ మ్యాక్యులా డెన్సా. సో జెక్స్ట్రాగ్లోమరులార్ సెల్స్ అంటే ఏంటి, మ్యాక్యులా డెన్సా అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో జెక్స్ట్రాగ్లోమరులార్ సెల్స్ అంటే ఏంటి అంటే ఇవేం లేదు, ఎఫరెంట్ రీనల్ ఆర్టెరియోల్ ఉంటుంది కదా, సో ఆ రీనల్ ఆర్టెరియోల్ దగ్గర ఉండేటువంటి స్మూత్ మజిల్ సెల్సే మనం జెక్స్ట్రాగ్లోమరులార్ సెల్స్ అని అంటారనమాట. ఆ సెల్సే మోడిఫై అవుతాయి ఈ సెల్స్ కింద. సో దీస్ ఆర్ మోడిఫైడ్ స్మూత్ మజిల్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ ద ఎఫరెంట్ ఆర్టెరియోల్, రీనల్ ఆర్టెరియోల్. సో గ్లోమరులార్ లోపలికి ఒక బ్లడ్ వెసల్ వెళ్తుంది కదా, దాన్ని ఎఫరెంట్ రీనల్ ఆర్టెరియోల్ అంటాం. సో అక్కడ ఉండేటువంటి స్మూత్ మజిల్ సెల్సే జెక్స్ట్రాగ్లోమరులార్ సెల్స్ కింద మోడిఫై అవుతాయి అన్నమాట. నెక్స్ట్, మ్యాక్యులా డెన్సా, ద గ్రూప్ ఆఫ్ మోడిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ద డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్. అంటే డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ దగ్గర కొన్ని ఎపిథీలియల్ సెల్స్ అన్నీ కూడా మోడిఫై అవుతాయి, వాటిని మ్యాక్యులా డెన్సా అంటాం. సో దట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎఫరెంట్ ఆర్టెరియోల్ ఆర్ కాల్డ్ మ్యాక్యులా డెన్సా. అవి ఈ సెల్స్ తోటి కాంటాక్ట్లోకి రావడంతో వాటిని మ్యాక్యులా డెన్సా అంటాం అనమాట. వాట్ ఈస్ జెక్స్ట్రాగ్లోమరులార్ apparatus? సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్లో. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్, సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ రీజన్ ఇన్ విచ్ in each nephron where the efferent arteriole comes in contact with the distal convoluted tubule. సో ఈ ఎఫరెంట్ ఆర్టెరియోల్ దగ్గర ఉండేటువంటి సెల్స్ అన్నీ కూడా డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబుల్ దగ్గరికి ఒక దగ్గరికి రావడం జరుగుతుంది.
సో ఆ ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే డిస్టల్ కమ్యూనిటీ ట్యూబ్యూల్ దగ్గర ఉంటాయో వాటిని మ్యాక్కాడెన్సిలా అంటాము. కన్సిస్ట్ ఆఫ్ జెక్స్ట్రాగ్లోమెరులార్ సెల్స్ అండ్ మ్యాక్కాడెన్సిలా విత్ జేజీ సెల్స్. అంటే పైన చదివాం కదా, ఈ రెండు సెల్స్ని కలిపితేనే మనము జెక్స్ట్రాగ్లోమెరులార్ apparatus అంటాం అన్నమాట. అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఎంజైమ్స్ రెనిన్ అండ్ రెనిన్. RENIN, RENNIN. RENNIN అంటేనేమో డైజెషన్కి సంబంధించినటువంటి ఒక ఎంజైమ్ అనమాట. ఓకే, ఒక ప్రోటీన్ని డైజెస్ట్ చేసేటువంటి ఒక ఎంజైమ్. రెనిన్ వచ్చేసి ఇది జేజీ సెల్స్ ద్వారా, అంటే ఈ జెక్స్ట్రాగ్లోమెరులార్ సెల్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి సెక్రీట్ అయ్యేటువంటి ఒక ఎంజైమ్ అనమాట. అది ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ ద యాంజియోటెన్సినోజన్ ఇంటూ యాంజియోటెన్సిన్ 1 విచ్ ఇస్ ఫర్దర్ కన్వర్టెడ్ ఇంటూ యాంజియోటెన్సిన్ 2 అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. సో ఈ యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సిన్ 2 కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే వాటర్ రీఅబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది ఈ ఎంజైము. సో ఈ రెనిన్ వచ్చేసి డైజెషన్కి, ప్రోటీన్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో చిన్నపిల్లల్లో పాలు తాగిన తర్వాత అది పెరుగు కింద మారుతుంది అవునా. సో ఆ కేసిన్ అనే ప్రోటీన్ రెనిన్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా కాల్షియం పారాకాసినేట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అలా జరగడం అనేది ఈ రెనిన్ ఎంజైమ్ ద్వారానే జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ ప్రోటీలైటిక్ ఎంజైమ్, ప్రోటీన్ని డైజెస్ట్ చేసేటువంటి ఎంజైమ్. ఇన్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ నుంచి రిలీజ్ అవుతుంది ఇన్ఫాంట్స్లో, చిన్నపిల్లల్లో. ఇట్ కన్వర్ట్స్ ద మిల్క్ ప్రోటీన్ కేసిన్ ఇంటూ కాల్షియం పారాకాసినేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాల్షియం అయాన్స్. సో ఇది జనరల్గా చిన్నపిల్లల్లో ఉంటుంది, ప్రోటీన్ని డైజెస్ట్ చేసేటువంటి ఎంజైమ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్? ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ యొక్క ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. వెన్ ద వాటర్ కంటెంట్ ఇన్ ద బ్లడ్ ఇంక్రీజెస్, బ్లడ్లో వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి, ఈ పెప్టైడ్ అనేది హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అవ్వగానే ఏమవుతుంది, ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట. సో ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, ఫ్రమ్ ద హార్ట్ అండ్ ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై ద వాల్ ఆఫ్ రైట్ ఏట్రియం. సో ఈ బ్లడ్లో వాటర్ లెవెల్ ఎక్కువ అయిపోగానే ఈ ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. హార్ట్ యొక్క మజిల్స్ వాల్ ఉంటుంది కదా, గుండె యొక్క గోడల్లో నుండి, అంటే రైట్ ఏట్రియం కుడివైపు ఉండేటువంటి ఏట్రియం చేంబర్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ సోడియం అయాన్స్ ఇన్ ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్. సో ఈ రీఅబ్జార్ప్షన్ జరగడం ఆగిపోయింది అనుకోండి, అంటే ఆ వాటర్, బ్లడ్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా యూరిన్లో వెళ్ళిపోతుంది అనమాట. సో వాటర్ అనేది బ్లడ్లో మెయింటైన్ అవుతుంది. సో దానికి ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ అనేటువంటి హార్మోన్ బ్లడ్లో వాటర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. వాటర్ బ్లడ్లో ఎక్కువైపోయింది అనుకోండి, అది యూరిన్లో పంపించేస్తుంది, యూరిన్తో పాటు పంపించేస్తుంది. ఒకవేళ వాటర్ కంటెంట్ తగ్గితే ఇది ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. ఓకే, సో అలా దీస్ ఆర్ ద డిఫరెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ అండర్ this chapter. That is nothing but okay. So this is how so these are very important questions for 2 marks. So please go through all the questions. Okay, thank you.